దానికి కూడా మాట్లాడడు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడండి. నిన్న కుప్పంలో జరిగినటువంటి ఒక సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. ఆయన వెళ్ళింది ఎందుకు కుప్పం? అక్కడ కృష్ణా జలాలను విడుదల చేయడానికి అని చెప్పారు. దాని గురించి కూడా నేను చెప్పాను. అదేమిటంటే యాక్చువల్గా హంద్రీనేవా ప్రాజెక్టుకి సంబంధించి మేజర్ వర్క్ అంతా కూడా టీడీపీ హయాంలోనే అయిపోయింది. 80% అప్పుడే అయిపోయింది. ఈ 20% పూర్తి చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా పూర్తి కాలేదండి. ఇంకా వర్క్స్ అన్నీ 100% కంప్లీట్గా అవ్వలేదు. అవ్వకుండానే ఎన్నికల ముందు షో చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి, ఇక్కడ కనుక మీరు ఓడించి మా అభ్యర్థిని గెలిపిస్తే అతనికి మంత్రి పదవి కూడా ఇస్తాను అని కూడా చెప్పాడు. సో అదంతా ఒక గొడవ. అది పక్కన పెడితే ఇప్పుడు మీరు విన్న ఈ డైలాగ్స్ ఏంటండి? ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడవచ్చా? కులాల మధ్య వైషమ్యాలని రెచ్చగొట్టే విధంగా సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడితే నిజానికి ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి సీట్లో కూర్చోవడానికి అనర్హుడండి. దురదృష్టవశాత్తు మన దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి కాబట్టి ఈ రకమైనటువంటి అరాచకం కొనసాగుతోంది. లేకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అధికారిక సమావేశంలో, ఇది ఆయన పార్టీ సమావేశం కూడా కాదు, అధికారికంగా ప్రభుత్వ డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ 2 హెలిప్యాడ్లు తీశారట ఈయన కోసం అని చెప్పి, ఒకటి కాదు, కుప్పానికి వెళ్ళడానికి అధికారిక మరి కార్యక్రమం కింద డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ భారీ ఎత్తున జనాన్ని అధికారికంగా మొబలైజ్ చేసి ఆయన మాట్లాడే మాటలు ఏంటండి? వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా, అందుకే మిమ్మల్ని వాళ్ళంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడే చేయించాడు, నువ్వు చేయించలేదా అని ఈయన ప్రశ్నిస్తాడు. అని మళ్ళీ ఏమంటాడు? దానివల్లనే కదా వర్గశత్రువుగా భావిస్తున్నారు వాళ్ళు, అంటే కాపులు కమ్మవాళ్ళని వర్గశత్రువుగా భావిస్తున్నారు. కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడండి వర్గ పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన కంచె ఐలయ్య అంటే మేధావులు స్వాగతిస్తారేమో. ఈ విధంగా కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడెప్పుడో మార్క్స్ మరి ఫార్ములేట్ చేసినటువంటి క్లాస్ స్ట్రగుల్ అనే దానికి ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఇతను మార్క్స్ అంటే కూడా ఇంకా గొప్పవాడు అని ఒక వ్యాసం రాస్తాడేమో, సాక్షిలో తెలియదు. అది పక్కన పెడితే ఆయన మాట్లాడిన 2 మాటలు చూడండి. ఒకటి, వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మాట్లాడితే దానికి కొంచెం వెయిట్ ఉండాలి, అందులో వాస్తవం ఉండాలి. ఏ ఆధారంతో చెప్పావు? ఏ రకమైన ఆధారం లేదు నీ దగ్గర. అయినా కూడా జస్ట్ పొలిటికల్ ప్రయోజనం కోసం 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టి నువ్వు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేశావు. ఇది ఇప్పుడు కాదండి, అప్పటి నుంచి జరుగుతోంది. ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడాలండి. ఒకటి ఏంటంటే అసలు ఈ వంగవీటి రంగా హత్య వ్యవహారం ఏంటి? ఈ వంగవీటి రంగా హత్య 1987లో అనుకుంటాం జరిగింది. జరిగినప్పుడు దానికప్పుడు బాధ్యులుగా కేసు పెట్టింది ఎవరి మీద? దేవినేని రాజశేఖర్ ఎలియాస్ నెహ్రూ అని పిలుస్తారు, దేవినేని రాజశేఖరు. ఆయన ప్రధాన ముద్దాయి కింద అప్పట్లో పోలీసులు భావించి ఆయన మీద కేసు పెట్టారు. ఆయనతో పాటు ఇంకా చాలామంది మీద పెట్టారు. ఆ తర్వాత అప్పటికి ఇప్పటికీ అందరికీ తెలుసు, ఈ దేవినేని రాజశేఖర్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచో ఈ తగాదాలు నడుస్తున్నాయి. దేవినేని రాజశేఖర్ తమ్ముడు మురళిని, అతని యొక్క ఫ్రెండ్స్ 3 చంపినటువంటి కేసులో వంగవీటి రంగా నిందితుడు. ఆ సమయంలోనే అతను రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది. అప్పుడు దేవినేని రాజశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను నా మీద ఎదురుదాడి చేస్తాడని భయపడి ఢిల్లీ కూడా వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చాడు వెనక్కి. ఇది చారిత్రక వాస్తవాలు ఇవన్నీ. సో ఈ మర్డర్కి తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు, ఉండటానికి అవకాశమే లేదు. ఎక్కడో ఉండేటువంటి ఒక రంగాతోటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజున, అతనికి ఏం సంబంధం? ఆ రంగాన్ని ఎన్టీ రామారావు చంపించాడని, తెలుగుదేశం పార్టీ చంపించిందని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపించాడని, ఈ విధంగా ఒక నేరేటివ్ని క్రియేట్ చేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ అండి. అసలు 2 కుటుంబాల మధ్య, 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ మర్డర్ కేసుని 2 వర్గాల మధ్య యుద్ధంగా దాన్ని మార్చింది ఎవరయ్యా అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే
పి శివశంకర్ అనేటువంటి నాయకులు వీళ్ళిద్దరూ విజయవాడ వచ్చి ఈ మొత్తాన్ని క్రియేట్ చేశారు. ఎందుకు చేశారు? ఎన్టీ రామారావు అనే వ్యక్తిని ఆ రోజున ఎదుర్కోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందండి. అప్పటికి ఆయన 3 ఎలక్షన్లో గెలిచాడండి. 82లో, 84లో, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే అందులో గెలిచాడు ఆయన. దాంతో ఇతన్ని ఓడించడం అసాధ్యం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి దీనికోసం సమాజంలో కులాల మధ్య చిచ్చు పెడితే తప్ప ఎన్టీ రామారావు యొక్క హోల్డ్ ఏదైతే ఉందో ఆ రోజున తెలుగు సమాజం మీద దానిని మనం వీకెన్ చేయలేము అనేటువంటి అభిప్రాయంతో ఒక పన్నాగం పన్ని వాళ్ళు కాపుల్ని, అప్పటి వరకు కాపులకి కమ్మవారికి మధ్య ఎటువంటి విభేదాలు లేవండి. ఆ విభేదాలు క్రియేట్ చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి, శివశంకర్, ఇతరులు. వాస్తవం ఏంటంటేనండి, యాక్చువల్గా వంగవీటి రంగాకి శత్రువులు ఆ రోజున వ్యక్తిగతంగా దేవినేని రాజశేఖర్ తప్ప తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ లేరు. ఆ రోజున ఆయనకి శత్రువులుగా ఉన్నది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇష్టపడలేదు వంగవీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని. ఆ రోజున ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడో వెంగళరావు గారు యాక్చువల్గా సస్పెండ్ చేశాడండి వంగవీటి రంగాన్ని. ఇన్ఫ్యాక్ట్ గాంధీ భవన్లో అడుగు పెట్టకుండా కూడా ఆ రోజున ఆంక్షలు విధించారు. ఎందుకంటే ఆ రోజు స్థానికంగా విజయవాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఎవరూ కూడా వంగవీటి రంగాన్ని ఇష్టపడలేదు. ఆ రోజుకి రౌడీ రాజకీయాలు ఇంత తీవ్రంగా లేవు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా అందరూ కూడా రౌడీలను ఎంకరేజ్ చేసి వారి కిరీటాలు పెట్టాల. ఆ రోజున రౌడీల పార్టీలో ఉండటం మంచిది కాదు అనేటువంటి భావన ఉన్న రోజులవి. ఆ సందర్భంలో వంగవీటి రంగా వ్యవహరిస్తున్న తీరును చూసి గాంధీ భవన్లో విజయవాడలో ఆంధ్రరత్న భవన్ అంటారు, అందులో అడుగు పెట్టవద్దు అని చెప్పి పార్టీ పరంగా ఆంక్షలు విధించారండి. సో ఆ రోజున ఈ హత్య జరగడంలో దేవినేని రాజశేఖర్కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైషమ్యాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలామందికి వంగవీటి రంగా పట్ల వ్యతిరేకత ఉన్నది. అందులో వీళ్ళందరూ కలిసి అతన్ని ఎలిమినేట్ చేశారు, మర్డర్ చేశారు అనేది ఒక చారిత్రక వాస్తవం. కోర్టులో కేసు లేదనుకోండి, నిలబడలేదు అంటే ఆ వంగవీటి రంగా ఇటు దేవినేని రాజశేఖర్ వీళ్ళ కుటుంబాల మధ్య జరిగినటువంటి అనేక మర్డర్లలో ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదండి. ఇందులో కూడా పడలా. దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పడం కంటే బయట మర్డర్లు చేసుకోవడానికే ఎక్కువ ఆ రోజున ఆసక్తి చూపించేవాళ్ళు. దేవినేని గాంధీని అంతకుముందు అంటే రాజశేఖర్ గారి సోదరుణ్ణి వంగవీటి రంగా వర్గీయులు ఆ రోజున హత్య చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ హత్య జరిగినప్పుడు నేను ఆంధ్ర లాయలా కాలేజీలో చదువుకుంటున్నానండి. నేను యాక్చువల్గా ఆ రోజున హత్య జరిగిన రోజునే అదే రోజు ఉదయం నేను సెలవుల తర్వాత హాస్టల్కి వచ్చాను ఆంధ్ర లాయలా కాలేజీలో. అదే రోజున హత్య జరిగింది. ఆ హత్య జరిగింది ఎక్కడ అంటే ఈ లైలా కాలేజీకి నేను ఉండేటువంటి హాస్టల్కి పక్కనే ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడను దూకి పారిపోవడానికి గాంధీ ప్రయత్నిస్తుంటే అతను పట్టుకుని హత్య చేశారు. సో ఇదంతా చరిత్ర. ఇక్కడ ఎక్కడా కూడా కులాల మధ్య తగాదాలు లేవు, కులాల మధ్య వైషమ్యాలు కారణం కాదు ఈ హత్యలకి. ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ వ్యవహారం అంతే, వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి రాజకీయాలు అవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఆ రోజుకి ఈ రోజుకి అందరికీ తెలుసు, ఇందులో నైదర్ తెలుగుదేశం పార్టీ నార్ చంద్రబాబు నాయుడికి ఎటువంటి పాత్ర లేదు, వారి మీద ఎక్కడా ఎటువంటి కేసు లేదు. అయితే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత నుంచి ఈ పెద్ద నేరేటివ్ని క్రియేట్ చేయించాడండి. ఎందుకంటే ఆ తర్వాత ఏం చేశారు, రంగా గారి హత్య జరిగిన తర్వాత విజయవాడలో కమ్మ ప్రాపర్టీస్ మీద లేకపోతే కమ్మవారి వ్యాపారాల మీద పెద్ద ఎత్తున దాడులు చేయించారు. ఈ దాడులు చేయించడం ద్వారా ఏం చేశారంటే, దాడులు చేసినప్పుడు ఏమవుతుంది, తర్వాత పోలీసులు మళ్ళీ కేసు పెట్టాలి. ఎవరి మీద కేసు పెడతారు? దాడులు చేసిన వాళ్ళ మీద పెడతారు. దాడులు చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే సామాన్యంగా ఉండేటువంటి కాపులు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, ఇతరత్ర పనులు చేసుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా వీళ్ళ యొక్క ప్రోద్బలంతో ఈ పని చేశారు. ఆ రోజున వాళ్ళ మీద కేసులు పెట్టడంతో ఏమవుతుందో మళ్ళీ ఈ విభేదాలు పెరిగిపోయినాయి, ఈ వైషమ్యాలు ఇంకా పెరిగిపోయినాయి. దానిని బాగా ఒక నేరేటివ్ని క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఎవరైతే తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా కూర్చొని ఈ స్టోరీలు అల్లారండి. ఇదేంటో ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఏదో చారిత్రకంగా కమ్మవారికి కాపువారికి ఆ కోస్తా ప్రాంతంలో తగాదాలు ఉన్నట్లు, వైషమ్యాలు ఉన్నట్లు కొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. వంగవీటి రంగా హత్య కేసులో
తెలుగుదేశం పార్టీ స్వయంగా ఉన్నట్టు, తెలుగుదేశం నాయకత్వం ఉన్నట్టు రకరకాల స్టోరీలు గాల్లో వదులుతూ ఉండేవారు. అప్పటికి ఇప్పటికీ దాదాపు మరి ఆయన చనిపోయింది ఎప్పుడు 87లో, అంటే ఇప్పుడు 30 సంవత్సరాల పైన అయింది కదండి, 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల నుంచి కూడా ఈ నేరేటివ్ని బిల్డ్ చేస్తూ వచ్చారు. చాలామంది కాపుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు వాస్తవాలు ఏంటి అని. వాస్తవాలు ఏమిటంటే స్థానికంగా వాళ్ళు తన్నుకున్నారు తప్ప ఇది పార్టీల మధ్య తగాదా కాదు, ఒకటి. రెండవది, అది కనుక వాస్తవం అయితే ఇక్కడ ఆ రత్నకుమారి గారు తర్వాత వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరేది కాదు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయ్యేది కాదు, రంగా గారి భార్య. ఆ తర్వాత రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేవాడు కాదు. ఇవాళ కూడా ఆయన తెలుగుదేశంలోనే ఉన్నట్టున్నాడు, యాక్టివ్గా లేకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో అయితే ఉన్నాడు కదా. వాళ్ళ నాన్న చెప్పిన పార్టీ కనుక అయితే ఆయన ఎందుకుంటాడు? ఎంత సింపుల్. ఇంకా విచిత్రం ఏంటంటే మీకు, ఎవరైతే వంగవీటి రంగా మధ్యలో ఉన్నాడని చెప్పి ఆ రోజున ఇప్పటికీ కూడా లోకమంతా కూడా కూస్తుందో ఆ దేవినేని రాజశేఖర్ గారి కుమారుడు దేవినేని అవినాష్ని ఎంతో దగ్గరగా తీసుకొని ఎంతో ఎంకరేజ్ చేసి దత్తపుత్రులాగా చూసుకుంటున్నది ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు మర్డర్ చేయించాడు వంగవీటి రంగాన్ని అబద్ధం చెబుతాడు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు మర్డర్ చేయించాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉన్నదో వంగవీటి రంగాన్ని మర్డర్ చేయించడంలో అదే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నది అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పచ్చి అబద్ధపు ఆరోపణల్లో కూడా అంతే వాస్తవం ఉందండి. ఆ తర్వాత ఇద్దరి మధ్య వర్గ శత్రువులుగా భావిస్తున్నారట కాపులు కమ్మవాళ్ళని అని ఒక ముఖ్యమంత్రి అంటాడండి. అనొచ్చా అట్లా? లేనటువంటి వైషమ్యాన్ని క్రియేట్ చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి మళ్ళీ నేను అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి పన్నాగం అన్నమాట. ఎంత కుట్రపూరిత స్వభావమో చూడండి వీళ్ళది, ఎంత బరి తెగించినటువంటి విధానమో చూడండి, ఎంత గుండెలు తీసిన బంట్లు అంటారు కదా ఆ స్థాయి వ్యక్తులు. అంటే జగన్మోహన్ రెడ్డే స్వయంగా అట్లా మాట్లాడతాడు కాబట్టి న్యాచురల్గా ఆ పార్టీలో మిగతా వాళ్ళంతా కూడా అతని నుంచి ఇన్స్పిరేషన్ పొంది అవే పచ్చి అబద్ధాలు రిపీట్ చేస్తారు. ఇక కాపులకి అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని మరొక మాట అంటాడు. ఇది కూడా ఎంత విచిత్రమో చూడండి. కాపులకి మరి ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అనే పేరుతోటి 10% రిజర్వేషన్ ప్రకటిస్తే 2017లో ఈ ప్రకటన వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. వస్తే ఈ 10%లో యాక్చువల్గా బీసీల్లో కలపడానికి ఒక ప్రయత్నం జరిగిందండి, బీసీల కింద రిజర్వేషన్ ఇవ్వడానికి. అయితే దానిని మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ఆర్సీపీ రెచ్చగొట్టారు బీసీలని. బీసీలను రెచ్చగొట్టడం వల్ల మళ్ళీ అనవసరంగా ఇది బీసీల్లో అపోహలకు దారితీస్తుంది అనేటువంటి భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు? అట్లా కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి 10% రిజర్వేషన్లలో 5% కాపులకు ఇచ్చారండి. 5% కాపులకు ఇచ్చారు, అది అమలు కూడా అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని స్క్రాప్ చేశాడండి. అతను ఏమాత్రం నిర్భీతిగా స్క్రాప్ చేస్తే ఎవరైతే కాపుల ప్రయోజనాల కోసం మాట్లాడతామని చెప్తారో ఈ ముద్రగడ పద్మనాభం, ఈ హరిరామ జోగయ్య ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎవ్వరూ కూడా నోరెత్తి మాట్లాడలేదండి. స్క్రాప్ చేసి పడేసాడు అంతే. అదేమంటే దీనికి లీగల్ సమస్యలు ఉన్నాయి, కోర్టులో నిలబడదట ఇతనే చెప్తాడు. వాస్తవానికి ఏమైందో తెలుసండి మీకు, 2022లో సెంట్రల్ గవర్నమెంట్ జీవీఎల్ నరసింహరావు గారు బీజేపీ ఎంపీ ఆయన వేసినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తూ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత శాతాన్నైనా ఎవరికైనా ఇచ్చుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ, హక్కు, అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5% కాపులకు కనుక ఇస్తే ఈడబ్ల్యూఎస్ కింద అది పూర్తిగా చెల్లుబాటు అవుతుంది అని సుస్పష్టంగా పార్లమెంట్లో చెప్పారండి. మరి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పడం ఈ రోజు వరకు కూడా ఆయన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా మరి ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పావు, ఇది లీగల్గా నిలబడదని, నిలబడక ముందే కోర్టులో టెస్ట్ చేశారు ఎవరన్నా? జరగలేదు కదా. కోర్టుకు వెళితే నిలబడదని ముందే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి తీసిపడేసాడండి. తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో కదా కాపు కార్పొరేషన్ అనేదాన్ని కన్సీవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది, యాక్చువల్గా పెట్టి ఆ రోజున 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా దానికి. ఆ రోజున
కాపు యువత విదేశాలకు వెళ్ళడానికి తొలిసారిగా ఆర్థిక సహాయం చేశారు కదా ఆ ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వంలో అంతా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా జరిగిందా లేదా అనే విషయంలోకి వెళ్ళడం లేదండి. ఇది ఎప్పుడు ఒక పొరపాటు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ విమర్శించినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం ప్రభుత్వం అంత ఐడియల్ ప్రభుత్వం, ఆదర్శవంతమైన ప్రభుత్వం, బ్రహ్మాండం అని అర్థం కాదు. మనం ఒక స్పెసిఫిక్గా ఒక ఇష్యూని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూలో ఏం జరిగిందనేది మాట్లాడుతున్నాం అంతే. అంత మాత్రం చేత కాపులకి మహాసంరక్షకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఉన్నంతలో ఎవరు ఎక్కువ చేశారు అనేది పాయింట్ ఇక్కడ. దాని దృష్ట్యా చూస్తే కాపులకి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ చేశాడా, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేశాడా? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కాపు రిజర్వేషన్లు తీసేశాడు. నంబర్ 1 అందరికీ తెలిసిన విషయం. నంబర్ 2 కాపు కార్పొరేషన్ అనేది పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. దానిని కంటిన్యూ చేస్తున్నావు నువ్వు, కానీ ఆ కంటిన్యూ చేయడంలో కూడా దాన్ని కంప్లీట్గా నీరుగార్చావు, డైల్యూట్ చేసావు. అది వాస్తవం. ఈ నేపథ్యంలో ఇంత అరాచకంగా ఒక అధికారిక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కులాల గురించి మాట్లాడడం ఏంటండి? కమ్మ కాపుల మధ్య తగాదాలు తీసుకొచ్చి ఎన్నికల్లో బెనిఫిట్ పొందడానికి ఆ రోజున వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కుట్ర పన్ని సమాజంలో చీలికలు తీసుకొచ్చాడండి. తెలియనటువంటి అమాయకమైన యువత అవన్నీ నమ్మి ఇవన్నీ ఏదో కులాల మధ్య యుద్ధంలాగా దాన్ని చూసి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా దానిని రాజకీయంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజున దుర్వినియోగం చేశారు. దీన్ని ఉద్దేశపూర్వకంగా ప్లాంట్ చేశారు ఈ విషయాన్ని ప్రజల మనసుల్లో, సమాజంలో అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది నమ్ముతారు ఇప్పటికీ కూడా. అది వాళ్ళకి ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీకి. 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి, ఎన్టీ రామారావు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ అంశం అండి, వంగవీటి రంగా గారి హత్య. దానిని మ్యానిపులేట్ చేసి, డిస్టార్చ్ చేసి, ట్విస్ట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు 2024లో కూడా. ఇవాళ కూడా అతను ఏం చేస్తున్నాడంటే బీసీలకి కాపుల మధ్య తగాదా పెట్టడానికి, కాపులకి కమ్మవారికి మధ్య తగాదా పెట్టడానికి ప్రయత్నించి తద్వారా ఏంటంటే చిచ్చు పెట్టడం నేరుగా. ఆ మాటలు వింటే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు. కనీసం 2024లోనైనా ప్రజలు, ఆయా వర్గాలు ఇందులో ఎంత వాస్తవం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో లేక ఏ దురుద్దేశంతో ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు, సీఎంగా ఉండి సీఎం సీట్లో కూర్చొని అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి భావించాలండి.